వచ్చాను సార్ అట్లా నమో వెంకటేశాయ. జై గోమాత. గోసేవే గోవిందుని సేవ. గోరక్షణ చేసినటువంటి గోవిందుని బాటలో ప్రతి ఒక్క హిందువు నడవాలని ఆ వెంకటేశ్వర స్వామి గోవులను రక్షించాడు. మనం కూడా మన బాధ్యతగా గోవులను రక్షించాలనేటువంటి మహాసంకల్పంతో వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో 1,00,000 గోవులతోని దేశవాళీ గోవులతోని సొంత గోశాలను నిర్మించి స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యిని టీటీడీలో ప్రవేశపెట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అప్పుడున్నటువంటి ఈవో శ్యామలరావు గారికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ నివేదిక పైన ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం, కూటమి ప్రభుత్వం మీ యొక్క చిత్తశుద్ధిని స్వామివారికి జరుగుతున్నటువంటి నిత్య కైంకర్యాల్లో కేవలం దేశవాళీ ఆవు నెయ్యి వేద లక్షణతోని ఉన్నటువంటి ఆవులను మాత్రమే స్వామివారి కైంకర్యాలకి ఉపయోగించాలని ఆగమ శాస్త్రంలో చెప్పినటువంటి నియమ నిబంధనలకు విరుద్ధంగా మీరు సంకర జాతి హెచ్ఎఫ్ జెర్సీ గోవుల పాల నుండి సేకరించినటువంటి నెయ్యిని సమర్పించడం అనేది శాస్త్ర ప్రమాణాలకి విరుద్ధం అని చెప్పేసి మరొక్కసారి స్వామివారి సన్నిధి నుంచి వేడుకుంటున్నా. ఇప్పటికైనా మీరు మనసు పెట్టి దేశవాళీ గోవులతోని సొంత మెగా డైరీని ఏర్పాటు చేయండి. దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్టు శ్యామలరావు గారికి గతంలో ఇచ్చినటువంటిది రిపోర్ట్ తెప్పించుకోండి. యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మీరు మా లెటర్ పంపిస్తే మేమే స్వయంగా వచ్చి ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుండి అత్యధికంగా గోవులని అక్రమంగా హైదరాబాద్కి తరలిస్తున్నారు. ఏ వాహనం చూసినా కూడా ఏపీ నెంబర్ ప్లేట్తో రిజిస్టర్ అయిన వాహనాలే హైదరాబాద్కి వస్తున్నాయి. హైదరాబాద్లో అత్యంత కిరాతకంగా చిత్రహింసలు గురి చేసి గోవులను నరికి చంపేస్తున్నారు. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి పని కూటమి ప్రభుత్వం వచ్చినాక కూడా గోహత్యలు జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు గోవుని జాతీయ మాతగా ప్రకటించాలని తీర్మానం చేసినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గోమాతని జాతీయ మాతగా ఎందుకు ప్రకటించాలని మాత్రం ఎవరికి అర్థం కావడం లేదు. 12 సంవత్సరాలైంది దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఇప్పటికి కూడా గోవుకి ఒక మంచి రోజులు వస్తాయి, గోహత్యలు ఆగిపోతాయి, గోహత్యల పైన నిషేధం విధిస్తారని చెప్పేసి గోమాతను జాతీయ మాతగా ప్రకటిస్తారని కోట్లాది మంది హిందూ బంధువులు ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆ ప్రకటన రాకపోవడం చాలా బాధాకరం. ఇవన్నీ కూడా గోరక్షణ కోసం, గోవుల సంరక్షణ కోసం అక్రమంగా తరిస్తున్న గోవులని ఇమ్మీడియట్గా అరకట్టాలని, గోవధశాలను ఎత్తివేయాలని నిరసిస్తూ మే 3వ తారీఖు హైదరాబాద్లో నేను స్వయంగా ఆమర నిరాహార దీక్ష కూర్చుంటున్నాను. దానికోసం వెంకటేశ్వర స్వామి అనుమతి తీసుకోవాలని ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని బయటికి రావడం జరిగింది. ఇవన్నీ విషయాలు గోవు గోవిందుడు గోవులోనే ఉన్నది. మన గోత్రనామాలు చెప్పినప్పుడు గోవుతోనే స్టార్ట్ అవుతుంది. ఇలా గోవు విశిష్టత గురించి నిత్యం ఆస్థాన మండపంలో ఇక్కడ ఉన్నటువంటి వేదిక ముందు ప్రతిరోజు కూడా గోవు గొప్పతనం తెలియజేస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎందుకో గోరక్షణ పైన, గోవుల సంరక్షణ పైన సొంత మెగా డైరీ పెట్టడంలో ఎందుకు మీన వేషాలు లెక్కిస్తున్నారు అన్నటువంటిది కోట్లాది మంది శ్రీవారి భక్తులకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నది. కూటమి ప్రభుత్వంలో ప్రత్యేకంగా దేశం కోసం, ధర్మం కోసం, హిందుత్వం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ సమాధానాలకి ముందుండి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. జై గోమాత.